అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనుషులు కాదా? ఇక్కడ వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? ఆయన చెప్తున్నాడు, ముత్యాల నాయుడు రమేష్ గారు రండి, నేను ఏ విధంగా మాడుగులు అభివృద్ధి చేస్తానో చూద్దామంటున్నాడు. అయ్యా రా మరి. ఇప్పుడు చూడు, ఈ మాడుగుల చోడవరంలో పరిస్థితి చూస్తే నీవు ఏం పంచాయతీరాజ్ మినిస్టరు, ఏం డిప్యూటీ సీఎం, జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు మాట్లాడి ఒక్క చిన్న పని చేయించుకోగలిగావా? నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్ అంటున్నావు కదా, ఈ ప్రజల దగ్గర పంచాయతీ పెడతామా? నువ్వు రెడీనా? ఏంటయ్యా అభివృద్ధి అంటే అదా? రాబోయే రేపు జూన్ 4వ తారీఖు నుంచి ఈ ప్రాంతం చోడవరం కాదు, అనకాపల్లి నుంచి ఇంతకుముందు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ ప్రాంతం అంతా డబుల్ రోడ్డు, 4 లైన్స్ రోడ్డు, నేషనల్ హైవే. ఎందుకంటే ఎల్లుండే 1వ తారీఖు నాడే భారతదేశ రవాణా శాఖ మంత్రులు అంటే ఈ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ గారు చాలా సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో. ఆయన ఇప్పుడు రోడ్లు రవాణా శాఖ మంత్రులు. ఆ బ్రిడ్జిలు కూడా చేసుకోలేకుండా నువ్వు ఏ విధంగా డిప్యూటీ సీఎం అయ్యా? దేనికి? నువ్వు సంపాదించుకునే దానికి, నీ కుటుంబం బాగుండేదానిక? ఏమి ఎవరు లేరా మాడుగుల్లో ఇంతకన్నా? ఆయన కూతురే పోటీ అంట అసెంబ్లీకి, ఆయన పార్లమెంట్ మెంబర్ అంట. అయ్యా నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఎదురుగా కూర్చొని ఏదైనా ఒక్క రోజున మాట్లాడిన ఒక ఫోటో చూపించు. దేనికి నీ డిప్యూటీ సీఎం? మాడుగుల్లో నిన్ను 2 సార్లు గెలిపించి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే ఈ మాడుగు ప్రజలు బాగుపడినారా? నీ కుటుంబం బాగుపడిందా? ఎక్కడన్నా రోడ్లు వస్తే, ఇంటింటి కుళాయిలు పని వస్తే ఆయన బినామీలను పెట్టుకొని పనులు చేయించుకున్నాడంటే నీకు దానికోసమేనా ఈ మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు నీకు ఓట్లేస్తుంది? ఇక్కడ చుక్కపల్లి ప్రజలు నీకు ఓట్లేసింది పోయినసారి దీనికోసమా? నువ్వు చేయలేవు, ఇదే చేయలేని వాడి రేపు ఢిల్లీకి పోయి ఏం చేస్తావా? నువ్వు నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.